హాయ్ అండి, వెల్కమ్ టు నోరూరించి వంటలు. నా పేరు పద్మ. ఈరోజు మనం చీజీ బ్రెడ్ ఆమ్లెట్ ఎంతో టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. దీన్ని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దానికోసం మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇది చాలా ఈజీ అండి చేయడం, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇదంతా మిక్స్ అయిన తర్వాత దానిలో ఎగ్స్ అండి, నేను ఒక 3 ఎగ్స్ తీసుకుంటున్నాను. ఆ ఎగ్స్ అన్నిటిని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇదంతా బాగా కలిసిపోయేలాగా స్పూన్తో తిప్పుకోవాలి. ఇదంతా బాగా కలిసిపోయిందండి. ఇలా కలిపిన దాన్ని పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఇప్పుడు మనం బ్రెడ్ స్లైసెస్ రోస్ట్ చేసుకుందాం. ఇలా స్లైసెస్ దాని మీద పెట్టుకొని కొంచెం బటర్ కానీ గీ కానీ వేసుకొని ఇది 2 సైడ్స్ బాగా రోస్ట్ చేసుకోవాలి. బాగా కలర్ చేంజ్ అయ్యేదాకా ఏమొద్దండి, కొంచెం లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నట్టు రోస్ట్ చేసుకున్న తర్వాత ఇవి తీసి ఇప్పుడు అదే ప్యాన్లో మనం 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ఇందాక ఎగ్స్ కలుపుకున్నాం కదండి, దాన్నంతా ఆమ్లెట్ వేసుకుందాం. చిన్న చిన్న ఆమ్లెట్లు వేసుకుందాం, బ్రెడ్ స్లైసెస్కి సరిపోని ఆమ్లెట్లు. ఇలా చిన్న ఆమ్లెట్స్ లాగా వేసుకొని అది 2 సైడ్స్ కాల్చుకోవాలి. ఈ ఆమ్లెట్ కూడా కాలిన తర్వాత ఇది తీసి మనం ఇందాక బ్రెడ్ స్లైసెస్ రోస్ట్ చేసుకున్నాం కదండి, దాని మీద ఈ ఆమ్లెట్ పెట్టుకొని దానిపైన చీజ్ స్లైస్ అండి, ఇది నా దగ్గర స్లైస్ ఉంది కాబట్టి నేను ఇది పెట్టుకుంటున్నాను. మీ దగ్గర గ్రేట్ చేసిన చీజ్ ఉన్నా వేసుకోవచ్చు అండి. మీకు ఎంత కావాలంటే అంత చీజ్ వేసుకోవచ్చు. ఆ చీజ్ని ఇలాగా చీజ్ స్లైస్ అనేది మనకి ప్యాన్ మీదకి వచ్చేలాగా దాన్ని స్లోగా మీడియం ఫ్లేమ్లో రోస్ట్ చేసుకుంటే చీజ్ అనేది మెల్ట్ అవుతుందండి. అంతే అండి, ఎంతో ఈజీగా టేస్టీగా పిల్లలకి ఎంతో ఇష్టమైన చీజీ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయినట్టే అండి. దీన్ని చేయడం ఎంత ఈజీ అన్నో చూసారు కదండి. ఇది పిల్లలకి స్నాక్స్కి అయినా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయినా ఇచ్చేయచ్చు, చక్కగా తినేస్తారండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.